చిరియాల గోధుమకుంట మున్సిపల్ కాదు నగర పంచాయతీ చెప్పే ఆగు. తిమ్మాయిపల్లి నరసింహపల్లి రింగ్ రోడ్ లోపల ఉన్నాయి. ఇది రింగ్ రోడ్ బయట ఉంది కీసరా, అది నగర పంచాయతీ. ఊకే టెన్షన్ పడకు. 3-4 గ్రామాలు కలిసి ఒక పంచాయతీ. అది లోపల ఉన్నది జిహెచ్ఎంసీ. తిమ్మాయిపల్లి లోపల ఉంది కదా జిహెచ్ఎంసీ. నరసింహ చిన్న ఊరు చూడు జిహెచ్ఎంసీ. జవహర్ నగర్ జిహెచ్ఎంసీ. అడుగుతాం బయట నిలబడదాం. మన గోధుమ కుంటలో హ్యాపీ ఫీట్ ఎర్లీ ఎడ్యుకేషన్ అనే ప్లే స్కూల్ మా లావణ్య మేడం గారు ఇక్కడ కొత్త స్కూల్ ప్లే స్కూల్ ఓపెన్ చేసినందుకు ఆమెకు శుభాకాంక్షలు. అదే మాదిరిగా మా వైస్ చైర్మన్ వెంకటేష్ కానీ, మల్లేష్ కానీ, మా ప్రెసిడెంట్ కానీ, మా పార్టీ స్థానిక నాయకుడు పర్వత్ కానీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు, నమస్కారం. ఎందుకంటే ఇక్కడ ప్లే స్కూల్ చాలా అవసరం. చిన్న పిల్లలకు ఆమెకు గత 15 సంవత్సరాల సంది కూడా మా స్కూల్లో ప్రిన్సిపాల్గా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. మంచి ఆమె ఎంఏడ్ బిఎడ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసింది మా బిఎడ్లనే. కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ తోటి ప్లే స్కూల్ చాలా అవసరం ఇక్కడ పిల్లలకు. కాబట్టి ఈ స్కూల్ హ్యాపీ ఫిట్ స్కూల్ పెట్టినందుకు చాలా సంతోషం. ఆమెకు కూడా శుభాకాంక్షలు. లావణ్య గారికి ఇక్కడ బాగా నడుస్తుంది సక్సెస్ఫుల్గా. ఇంకా ఒక 5-6 ప్లే స్కూల్ పెట్టి గొప్ప ప్రిన్సిపాల్గా కావాలని కోరుకుంటున్నా. ఆమె నా శిష్యురాలు, ఆమె కష్టపడుతుంది, బాగా పిల్లల కోసం బాగా పనిచేస్తుంది. మంచి టీచర్, బెస్ట్ టీచర్ కూడా అవార్డు వస్తుంది ఆమెకు. వచ్చింది కూడా ఇంతకుముందు, ఇంకా ముందు కూడా బాగా రావాలి. ఆమెకు శుభాకాంక్షలు. పెద్దలందరికీ నా నమస్కారాలు. మల్లారెడ్డి సార్కి నా నమస్కారాలు. సార్ నా గురువు. ఇప్పటి వరకు నేను ఈ స్టేజ్లో ఈ స్కూల్ పెట్టడానికి కూడా మెయిన్ మూల కారణం సారే. సో ఆయన కాలేజ్లోనే నేను ఎంఎడ్ చేశాను, బిఎడ్ చేశాను. ఒక 7 ఇయర్స్ ప్రిన్సిపల్, నాకు ఫస్ట్ ప్రిన్సిపల్గా అవకాశం ఇచ్చిందే సార్. ఎన్నో నేర్చుకొని ఎంతోమంది నాలాంటి స్టూడెంట్స్ని ఇలా ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అవ్వండి అని ప్రోత్సహించి, ఇలా అంత ఈజీ కాదు స్టూడెంట్ మేకింగ్ అ ప్రిన్సిపల్ అండ్ అగైన్ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్, ఇండిపెండెంట్గా ఉమెన్ చాలా స్ట్రాంగ్ అని హీ సపోర్టెడ్ ఎవ్రీ టైం. ప్రతిసారి నన్ను సపోర్ట్ చేసి నువ్వు చేయగలుగుతావని అండ్ నా హార్డ్ వర్క్ని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి సరే. ఇప్పుడు కాదు, రైట్ ఫ్రమ్ 9 ఇయర్స్ ఐ యామ్ అసోసియేటెడ్ విత్ హిమ్. ఈ జర్నీలో స్కూల్కి సంబంధించి చాలా నేర్చుకున్నాను. ఎలా హౌ వీ కెన్ ప్రొవైడ్ అన్ ఇంటర్నేషనల్ కరికులం అనే ఒక కొత్త కాన్సెప్ట్తో, where children need to learn with fine motor skills, gross motor skills and majorly communication and real life applications మేజర్గా ఇంప్లిమెంట్ చేసి, అదే మేజర్ టార్గెట్ పిల్లలకి, ఈ జనరేషన్ పిల్లలకి ఆ గుడ్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉండే ఎన్విరాన్మెంట్తో. సో ఇది ఒక ఫస్ట్ క్యాసిల్ స్కూల్ ఇన్ హైదరాబాద్ వేర్ యూ కెన్ సీ. బయట మీరు ఏదైతే చూసారో ఈ మోడల్ అసలు హైదరాబాద్లోనే ఇప్పటివరకు లేదు. అది సార్ కాన్స్టిట్యుయెన్స్లో ఇలాంటి గోధుమకుంటలో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. సో స్టూడెంట్స్ అందరికీ ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చి విల్ మేక్ దెమ్ ద వెరీ గుడ్ స్టూడెంట్స్ టు మేక్ దెమ్ ప్రౌడ్ ఇన్ దేర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోటి తీసుకో, ఇంకో వెంకటేష్ ఉన్నాడు, ఆయన బాధపడుతున్నాడు. ఆయన ముందే మంచోడు కాదు. రాయ్ ఖర్చు పెట్టే బాగా పార్ట్నర్ పెట్టుకోమ్మా. ఆయన ఇంకో శాల్వది, నేను నువ్వు పార్ట్నర్ పెట్టుకోమ్మా. ఇక కిరాయి అడగడు. మేము మా ఫస్ట్ ఎట్లయింది గుర్తా చెప్పాలా? మేము సెయింట్ మార్టిన్స్ హై స్కూల్ బాలనగర్లో 87లో పెట్టుకున్నాం. మా బిల్డింగ్కి ల్యాక్ ఇచ్చినాం ఆమెకు, జోసఫిన్ మేడం పైన. ఆమె 1 ఇయర్ కాగానే ఏం చేసింది, ఆమెకు కిరాయి వెళ్తలేదని మమ్మల్ని పార్ట్నర్షిప్ పెట్టుకుంది. నెక్స్ట్ ఇయర్లోనే ఆమె వెళ్ళిపోయింది, మేము వచ్చేస్తాం. అందుకే నువ్వు అదృష్టమే, అందుకే పవర్ఫుల్ చెప్పిన నేను. అలా కిరాయి వెళ్తలేదని పార్ట్నర్షిప్ పెట్టుకున్నాను. వాళ్ళని బయటకు పోయి ఫస్ట్ అడ్మిషన్ సార్ మా స్కూల్లో. అడ్మిషన్ హోల్డ్ ఇట్ నాన్న, హోల్డ్ ఇట్, హోల్డ్ ఇట్, యూ హోల్డ్ ఇట్. ఇంకా కూడా అత్తామని చూస్తున్నావు అమ్మా.
ఇప్పుడు ఈ కాలంలో ఎవరు చూస్తారు వాడిని? తాతకి ఏదైనా బాగా పైసలు ఉంటే మాత్రం చూస్తలేరు. నమస్తే పాలి నమస్తే, ఏం పేరు నీ పేరు? కృష్వి కృష్వి, ఆల్ ద బెస్ట్. బాగా అమెరికా పోయి బాగా సెటిల్ కావాలి నువ్వు. చెప్పినట్టు చెయ్యి, అప్పుడే ఫస్ట్ మిమ్మల్ని పిలిచి నాకు స్కూల్ ఉన్నాయి. ఇప్పుడు మీ మామయ్య ఇప్పుడు ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నాడు, బిల్డింగ్ ఓనరు, అంతే, పర్వత్ కూడా పార్ట్నర్ పెట్టుకో, వీళ్ళని కూడా పార్ట్నర్. ఆయన బాగా షోక్ ఉంది ఇప్పుడు, ఆయన సర్పంచ్ కావాలి. బస్ ఎంత ఖర్చు అయినా సరే ఈయనను కూడా పార్ట్నర్ పెట్టుకో. పెట్టుకుంటాను సార్. పైసలు వచ్చినప్పుడు పంచిచ్చేది మీరు అంతేనా మల్లేషా? ఇంకోటి ఇవ్వండి. పట్టుకో ఇట్లా నిలబడే వెనకాల జరిగే కొంచెం వెనకాల జరిగేస్తే ఇట్లా వెడల్పు ఇట్లా ఇట్లా పర్ఫెక్ట్ గా ఇట్లా పట్టుకోవాలమ్మా అందరు. నాది ప్రతి స్కూలు దేవేందర్ గౌడే ఓపెన్ చేస్తుండే, ప్రతి స్కూలు. ఆయన హోమ్ మినిస్టరా? చంద్రబాబు నాయుడు తోటి 95 జూన్ 15 నాడు ఓపెన్ చేయించిన సూరారంలో ఎంపీ గ్రామర్ స్కూల్. ఆ స్కూల్లోనే ఆలమే ప్రిన్సిపల్. కానీ పార్టీ పగ్గాలు తీసుకొని ఏం కాదు, మీరు నడిపిస్తారు బాగుంటుందన్న. మరి పర్వతం పరిశాన్ అవుతాడు ఆ విషయం చెప్తే. జర ఆయనకు చెప్పు. చంద్రబాబు నాయుడు టీడీపీ పగ్గాలు అన్నకు అప్ప చెప్పేస్తా, నేను అక్కడ సీఎం కదా, మనం తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్. చేద్దామని చెప్పి ఇప్పుడు ఉరికొస్తాడు జిహెచ్ఎం. ఆంధ్రలో ఓట్లని పిచ్చి పిచ్చి. అదే ఫస్ట్ గెలిచేది మనమే. తెలుగుదేశము, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 అలయన్స్. సార్ ఒకసారి మా చెల్లి వాళ్ళ మామయ్య హస్బెండ్, మా సిస్టర్ వాళ్ళ ఆయన ఒక ఫోటో. ఇప్పుడు ఇలా కొడుకు కూడా అమెరికా యుఎస్ లో ఉన్నాడు. ఇక్కడ రండి మీరు. మీరు జరిగేగా ఈ కాలనీ ఇక్కడనే ఉంటాడు. నువ్వు 3-4 పార్ట్నర్ పెట్టుకో, అప్పుడైతేనే సక్సెస్ అవుతావు. నేను చెప్పినట్టు చెయ్యి. సరే చేస్తా. ఆమె తను కూడా పైసలు బాగుంటే ఆమెను కూడా పెట్టుకో. ఎవరు తన పైసలు ఉంటే వాళ్ళే పార్ట్నర్. స్కూల్ బాగా నడవాలంటే స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ కావాలమ్మా. నీకు ఒక్క ఏడాది పికప్ అయింది అనుకో, ఇక నువ్వు తట్టుకోలేవు. కానీ 2-3 బిల్డింగ్లు తీసుకోవాల్సి వస్తుంది కిరాయి. రండి. అందరు హై స్కూల్కి వెళ్ళి పట్టుకొచ్చినా ఓట్లు వేపించినా. దమ్మాయి కూడా ఇక్కడ రండి సార్. ఎవ్వరు అసలు అందులో నుంచి ఒక రండమ్మా, నిలవడమ్మా, మధ్యలో నిలవడు. ఏం కాదు, మీరు రండి సార్ మధ్యలో. నేను ఇట్లా కొనాకుంటానమ్మా. సార్ మీరు నేను చెప్పినట్టు నిలవడు, నాకు తెలుసా. సరే ఇటు రండి. ఇవాళనే మాట్లాడి కూర్చొని రాపించుకో. సరే. ఎంత ఖర్చు అయిందో ఆ పెట్టుబడి ఎంత ఇస్తావో చెప్పు. 10 పైసలు ఇస్తావా, 20 పైసలు ఇస్తావా, దాని తగ్గట్టు తీసుకో. లోకల్ వాళ్ళు మీకు చాలా సపోర్ట్ చేస్తాను. వీళ్ళు తను బాగా ఒక వెంచర్ చేసినట్టు, ఒక రియల్ ఎస్టేట్ చేసినట్టు, ఒక ప్లాట్ కొన్నట్టమ్మా. పైసలు బాగున్నాయి కదా. ఎక్స్పీరియన్స్ తో చెప్తారు సార్, అంతే అంతే కదా. నా లెక్క గొప్ప వాళ్ళు అయిపోతారు. నేను అప్పుడు చారణ పార్ట్నర్ని. మీరు ఎంత అయితే చెప్పు సార్ పంపించేస్తారు. మీరు మరో రామోజీరావు అన్న, నిజంగా మామూలుగా. వస్తామమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అదే అందరు పిలుస్తున్నారు కానీ నేనే పోతలేదు.